ల్యాండ్ క్లినిక్ ఛానల్ కి స్వాగతం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మిత్రులారా, రాబోయే రోజులలో గ్రామ కంఠాలలో ఉన్న ఆస్తులకు యజమాన్య హక్కులతో కూడిన ధ్రువపత్రాలు లేదా సర్టిఫికెట్లు త్వరలో మంజూరు కాబోతున్నాయి. గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ పథకం అదొక కేంద్ర పథకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. మే నెలాఖరుకల్లా 10 లక్షల ఆస్తులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో సర్వే పూర్తి చేసి యజమాన్య హక్కు పత్రాలు లేదా టైటిల్ డీడ్స్ అందచేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. 1 కోటికి పైగా ఆస్తులుంటే 5 ఏళ్లలో 5 లక్షల మందికి యజమాన్య హక్కులు నిర్ధారించారు. అందులోనూ 3 లక్షలు మాత్రమే ధ్రువపత్రాలు, ప్రాపర్టీ కార్డ్స్ పంపిణీ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ఈ పథకం పనులు నిలిచిపోయాయి. దీన్ని ప్రాధాన్యత గుర్తించిన ఈ ప్రభుత్వం మిగిలిన గ్రామాలలో కూడా సర్వే పూర్తి చేసి వచ్చే 3 ఏళ్లలో ఇళ్లు, స్థలాలు, ఇతర ఆస్తులపై గ్రామ కంఠాలలో ఉన్న అన్ని ఆస్తులపై ప్రజలకు హక్కులు కల్పించేలాగా కార్యాచరణ రూపొందించింది. ఈ విభాగానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలను ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేసే హక్కు ఇప్పటికీ లేదు. గ్రామాలలో గ్రామ కంఠాలను అవసరానికి అమ్ముకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్న ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. మెజారిటీ గ్రామ కంఠాల భూములు ఇప్పటికీ కూడా 22A పరిధిలో చిక్కుకుపోయి ఉన్నాయి. అవి తొలగించుకోవాలంటే చాలా ఇబ్బందులు గ్రామ కంఠంలో ఉన్న ప్రజలు ఫేస్ చేస్తున్న మాట వాస్తవం. యజమాని హక్కు పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ పత్రాలు ఒకసారి వచ్చినట్టయితే దీనికోసం ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. 17,554 రెవెన్యూ గ్రామాలలో 1 కోటికి పైగా గ్రామ కంఠం తాలూకా ఆస్తులు ఉన్నాయి. గత 5 ఏళ్లలో 1,410 గ్రామాలలో 5 లక్షల ఆస్తులకు మాత్రమే డ్రోన్ చిత్రాల ద్వారా సర్వే చేశారు. వీటికి సంబంధించి ముద్రించిన 3 లక్షల ధ్రువపత్రాలలో అప్పటి సీఎం ఫోటో ఉండడంపై విమర్శలు వచ్చాయి. వాటిని పట్టించుకోకుండా ప్రజలకు పంపిణీ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో మరో 2 లక్షల కార్డులు ముద్రణ ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్డుల డిజైన్ మార్చబోతుంది. వాటిపై సీఎం ఫోటో బదులుగా ప్రభుత్వ లోగో ముద్రించాలని నిర్ణయించింది. మిగిలిన గ్రామాలలో కూడా దశల వారీగా సర్వే పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనివలన సర్వేతో పంచాయతీలకు సంబంధించిన ఆస్తుల విషయంలో చాలా క్లారిటీ రానుంది. గ్రామాలలో భవనాలు, చెరువులు, రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాలను సర్వేలలో గుర్తించి హక్కులు నిర్ధారించనున్నారు. సర్వేలో ఇలాంటి వాటిని గుర్తించి పంచాయతీలకు అప్పగించనున్నారు. కోర్టు కేసులుంటే వాటిని తాత్కాలికంగా పక్కన పెడతారు. అయితే గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ ఫోటోతో ముద్రించి ప్రజలకు పంపిణీ చేసిన ధ్రువపత్రాలు లేదా ప్రాపర్టీ కార్డు విషయంలో ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతుంది. దాని తర్వాత వాటిని కూడా పంపిణీ చేయిస్తారు. అంతేకాకుండా మిగతా గ్రామ కంఠాలకు కూడా సర్వే పూర్తి చేసి వాటికి కూడా ప్రాపర్టీ కార్డ్స్ లేదా ఆ ప్రాపర్టీ సంబంధించిన టైటిల్ డీడ్స్ కూడా ఇస్తారు. ప్రజల వద్ద ఆస్తి పత్రాలు లేకపోవడం వల్ల ప్రపంచంలోనే ప్రధాన సవాళ్లలో ఒకటి అని అనేక దేశాలలో ఈ సమస్య ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి ఇప్పటికే గుర్తించింది. పేదరిక నిర్మూలనకు ఈ హక్కులు అవసరమని ఆ సంస్థ పేర్కొంది. అంటే గ్రామాలలో గ్రామ కంఠాలలో ఆస్తులు ఉన్నప్పటికీ అవి కొరగాకుండా ఉండడము, ఆ తర్వాత ఆ భూముల కలవాళ్లకు ఏ రకంగా ఉపయోగం లేకుండా పోవడము అనేది ఒక పెద్ద నష్టం. దీని వలన పేదరికం పెరుగుతుందని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా భావించింది. గ్రామీణ ప్రజల వద్ద లక్షల కోట్ల విలువ చేస్తే ఆస్తులు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో 5 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని ప్రారంభించింది. దేశంలో 6 లక్షల గ్రామాలుంటే దాదాపు సగం చోట్ల డ్రోన్లతో సర్వే పూర్తయింది. భూ హక్కుల పత్రాలు చేతికి రావడంతో చాలా మంది రుణాలు తీసుకుని వ్యాపారాలు ప్రారంభించుకోగలిగారు. అన్ని గ్రామాలలో కూడా కార్డుల పంపిణీ పూర్తయితే 100 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు తాళం తెరుచుకోనుంది. గ్రామ కంఠాలలో గ్రామాలలో ఆర్థిక అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. కాబట్టి స్వామిత్వ కార్డులు లేదంటే గ్రామ కంఠాలలో ఉన్న ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు చాలా అవసరము. ఈ స్వామిత్వ సర్వేలో గ్రామ కంఠాలలో ఉన్న ఆస్తులకు ఆ ఓనర్లు చురుకుగా పాల్గొని ఈ ప్రాపర్టీ కార్డులు పొందుతారని చెప్పి ఆశిస్తూ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.